ఇక జీతమే కదా అని నిర్లక్ష్యం తగదు. డ్రాయింగ్ అధికారులకు ఆర్థిక శాఖ హెచ్చరిక. 1వ తారీఖున జీతాలివ్వాలని అన్ని శాఖలకు మెమో జారీ. ఇక ప్రతి నెల 1వ తేదీనే జీతాలిచ్చి తీరాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఈసారి ఎలాగైనా నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముమ్మరంగా కసరత్తులు చేస్తుంది. ఈ మేరకు జీతాల బిల్లులు వెంటనే పంపాలని అన్ని శాఖలకు తాజాగా మెమో జారీ చేసింది. ఏదైనా కార్యాలయం ఉద్యోగుల జీతాల బిల్లును వెంటనే ఆర్థిక శాఖకు చెందిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పోర్టల్లో అప్డేట్ చేయకపోతే సంబంధిత వేతన డ్రాయింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులకు సూచించింది. అయినా పలు కార్యాలయాల్లో ఉద్యోగుల జీతాల బిల్లులు అప్డేట్లు సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు పోర్టల్లో అప్డేట్ కాలేదని సమాచారం. వీరిలో 1,900 మంది పొరుగు సేవలు కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరంతా సచివాలయాల్లో ఆర్థిక శాఖకు వచ్చి తమ ఆధార్ సంఖ్యను అప్డేట్ చేయించుకుంటున్నారు. గతంలో ఇతర విభాగాల్లో డిప్యూటేషన్లపై లేదా ఇతర ప్రాంతాల్లో పనిచేసి బదిలీపై కొత్తగా మరోచోట పోస్టింగ్ పొందిన వారి విషయంలోనూ ఆధార్ అప్డేట్ సమస్యలు వస్తున్నాయని, వారి వివరాలను అప్డేట్ చేయాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.